ఇలా గైస్ ఎస్క్యూఎల్ ఫుల్ కోర్స్ తెలుగులో మనం నేర్చుకుందాం లేటెస్ట్ వర్షన్తోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, అది ఏ పర్పస్లో యూజ్ చేస్తాం, దాంట్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి, దాంట్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏంటి. సో ఫస్ట్ బిగినర్ నుంచి ఇన్ కేస్ మీకు ఎస్క్యూఎల్ అంటే అసలు ఐడియా లేకపోయినా కానీ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఎస్క్యూఎల్ మీకు స్క్రాచ్ నుంచి బేసిక్ నుంచి అసలు ఎందుకు వాడాలి నుంచి ప్రో వరకు నేను మొత్తం కంప్లీట్ గైడ్ అనేది ఈ ట్యూటోరియల్లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్క్యూఎల్ అంటే, సో దట్ డెఫినేషన్ ఎంత పక్కకు పెడితే ఎస్క్యూఎల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం. సో ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్. ఈ డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు డేటాని స్టోర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనకు సిస్టంలో హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లో ఎలా అంటే మనము ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం కోసము ఎస్క్యూఎల్ లేకుండా కానీ నోట్ ప్యాడ్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ అరవింద్ వంగరి, అండ్ సో దిస్ ఈజ్ మై నేమ్ అండ్ మై ఏజ్. సో మై ఐఎమ్ నా ఏజ్ మెన్షన్ చేసిన, సో నా జెండర్ మెన్షన్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ నా లొకేషన్ మెన్షన్ చేస్తున్నా. ఇలా నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, బట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు మీనింగ్ఫుల్గా లేదు. సో ఓకే, ఇప్పుడు ఓన్లీ నేను తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇది అరవింద్ అనేది నేమ్ అని తెలుసు, అండ్ హైదరాబాద్ అంటే ఒక ప్లేస్ అని తెలుసు. బట్ 25 అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నా ఏజ్ అని చెప్పేసి చెప్తున్నా. మేల్ ఏమంటే మేల్ జెండర్ అని చెప్పేసి ఇది నేను స్పెసిఫై చేస్తున్నా. బట్ ఇలాగే నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అనుకో, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఇది ఒక డేటా బట్ ఇన్ఫర్మేషన్ లాగా లేదు. డేటా ఈజ్ డిఫరెంట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. డేటా అనేది డేటా కెన్ బి ఎనీథింగ్. మనకు ఆ, ఒక రా డేటా కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని మనము మీనింగ్ఫుల్గా లేకపోతే ఇట్స్ డేటా, ఇది మీనింగ్ఫుల్గా ఉంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే డేటాకి నేను నేమ్ అని చెప్పేసి ఇలా ఇస్తే అప్పుడు దీనికి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ ఏ ఇన్ఫర్మేషన్. నేమ్, ఏజ్, జెండర్ అండ్ లొకేషన్. సో డేటాకి మనకు మీనింగ్ఫుల్గా ప్రాపర్గా ఉంటే అది అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్గా పాస్ అవుతుంది. సో ఏం లేదు, మనము ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తాం. ఆ డేటాని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేటివ్గా మనం చూపిస్తాం అన్నట్టు. ఓకే, అండ్ ఓకే, ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేసిన అంటే డేటా స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్ చేసే టైంలో నేను నోట్ ప్యాడ్లో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఐ కెన్ స్టోర్ మై డేటా ఇన్ నోట్ ప్యాడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఆ పర్సన్కి సేమ్ మళ్ళీ నేను ఇంకొకటి ఎక్స్ట్రా ఫైల్ తీసుకొని ఆ ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, స్టోర్ చేసిన తర్వాత ఇలా నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే 100 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా 1000 ఎంప్లాయీస్ కానీ 1000 స్టూడెంట్స్ కానీ 1000 పర్సన్స్ డేటాని ఇలా స్టోర్ చేసిన తర్వాత టుమారో ఐ వాంట్ టు సీ ద డేటా, లేదంటే నేను ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అప్డేట్ చేయాలి, యాడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ డేటాని ప్రతి ఒక్క ఫైల్ని ఓపెన్ చేసి చూడడము చేయడము. సో ఇదంతా రిస్క్ అయిపోతుంది. అంటే మనం ఇన్ కేస్ ఒకప్పుడు ఓల్డర్ డేస్లో బుక్లో రాసుకున్న దానికి ఈ నోట్ ప్యాడ్లో రాసుకున్న దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మళ్ళీ దాన్ని సెర్చ్ చేసి వెతికి చూడడం, సో ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా టైం కన్జంప్షన్ లేకుండా ఫాస్ట్గా కావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు నోట్ ప్యాడ్ అనేది సెట్ అవ్వదు. సో ఓకే, సో ఫర్గెట్ అబౌట్ ద నోట్ ప్యాడ్. నెక్స్ట్ ఏమన్నా ఆల్టర్నేటివ్ వే ఉందా అంటే, ఓకే, మనకు ఎక్సెల్ షీట్ ఉంది. ఈ ఎక్సెల్ షీట్లో మనము కాలమ్స్, రోస్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఎలా అంటే సీరియల్ నెంబర్, నేమ్, ఏజ్, జెండర్, జెండర్, లొకేషన్. సో సేమ్ డేటాని నేను ఎక్సెల్ షీట్లో తీసుకుంటున్నా. అండ్ నేమ్ అరవింద్, అండ్ ఏజ్ 25, జెండర్ మేల్, లొకేషన్ ఈజ్ హైదరాబాద్. ఓకే, సో అదర్ డేటా కావాలనుకుంటే కూడా నేను సింపుల్గా ఇక్కడ తీసేసుకోవచ్చు. మేల్, హైదరాబాద్. ఇలా నాకు ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్ట్రా షీట్లో పెట్టుకోవచ్చు. అండ్ రేపు నాకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు కంట్రోల్ F తీసుకొని సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో సెర్చ్ చేసుకుంటే నాకు ఆ పర్సన్ ఈజీగా నేను వెతుక్కోవచ్చు. అంటే టైం కన్జ్యూషన్ మనకు నోట్ ప్యాడ్ ఫైల్ కంటే ఇది తక్కువ. ఓకే, అండ్ దీంట్లో కూడా ఇంకో డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ఇన్ కేస్ నేను ఇదంతా పర్సన్
లేకపోతే ఎంప్లాయీ లాగా పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ కావాలి. సో డిపార్ట్మెంట్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేను, ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఏజ్ ఉండదు, జెండర్ ఉండదు, లొకేషన్ ఉండదు. సో అలాంటి దానికి నేను ఇంకొక ఎక్స్ట్రా షీట్ తీసుకుంటా. రేపు నాకు ఏ పర్సన్, ఏ ఎంప్లాయీ, ఏ డిపార్ట్మెంట్ కావాలనుకుంటే ఇదంతా మనం చెక్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే. సో ఒక అప్లికేషన్కి మనము ఎక్సెల్ షీట్ నుంచి కూడా కనెక్ట్ చేసుకొని కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఎందుకు మనకి ఎస్క్యూఎల్ కావాలి అంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఎ రిలేషన్ డేటాబేస్. సో మనం ఈ డేటాని మనం ఒక టేబుల్స్లో స్టోర్ చేసుకొని నెంబర్ ఆఫ్ టేబుల్స్కి మనము కొన్ని కాన్సెప్ట్స్ అంటే జాయింట్స్, సో వీటిని యూజ్ చేసుకొని ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెసింగ్ అనేది ఈజీ అయిపోతుంది, మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఈ మాన్యువల్ ఎఫర్ట్స్ అన్ని తగ్గించేసి మనకు డేటా రిట్రీవింగ్ కానీ, అప్డేట్ కానీ, ఇన్సర్ట్ కానీ, ఈ ఆపరేషన్ అన్ని ఈజీగా అయిపోతాయి. సో ఈ సిచ్యువేషన్ వల్ల మనము డేటాని ఎస్క్యూఎల్లో స్టోర్ చేయడానికి పెట్టుకుంటాం అన్నట్టు, ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని. సో అందుకోసం అని చెప్పేసి మనకు డేటా అనేది ఎస్క్యూఎల్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే. ఈ డేటాలో మనకు ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎస్క్యూఎల్లో డేటాని ఎలా స్టోర్ అంటే ఎందుకు స్టోర్ చేస్తాం అని చెప్పేసి చేసుకున్నాం. సో డేటాని ఎలా స్టోర్ చేస్తాం, స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి, సో ఎస్క్యూఎల్కి ఫండమెంటల్స్ ఏముంటాయి, ఇది డిస్కస్ చేద్దాం. ఎస్క్యూఎల్లో మనకు కమాండ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ కమాండ్స్ మనం నేర్చుకుంటే ఎస్క్యూఎల్ అనేది సింపుల్ అవుతుంది. సో మనము దీంట్లో ఇన్ని ఈ 5 టాపిక్స్లో మనం డివైడ్ చేసుకున్నాం కమాండ్స్. ఈ కమాండ్స్ కంటే ముందు మనము డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయాలి, బట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిసిఎల్, డిటిఎల్ఆర్, టీసీఎల్, డిక్యూఎల్ కమాండ్స్. సో దీంట్లో నేను ఫస్ట్ 3 కమాండ్స్ గురించి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్తా, అండ్ ఎట్ ద లాస్ట్ మనకు మిగతా డిసిఎల్ అండ్ టీసీఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. డిడిఎల్ కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఎందుకు మనం ఈ కమాండ్స్ యూజ్ చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్లో మనం డేటాను స్టోర్ చేసేటప్పుడు స్టోర్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలన్నా ఏ ప్రాసెస్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మనం సీక్వెల్ లాంగ్వేజ్లో రాస్తాం. అంటే ఏంటి, ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్. ఈ క్వరీ లాంగ్వేజ్లో రాస్తేనే మనకు ఆ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటేనే మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో దీంట్లో ఫస్ట్ డిడిఎల్ కమాండ్. డిడిఎల్ కమాండ్ అంటే మనకు క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ రినేమ్, ఈ టైప్స్ ఉన్నాయి. క్రియేట్ అంటే డిడిఎల్ కమాండ్ అంటే ఏంటంటే మనకు డేటాబేస్ క్రియేట్ చేయడం కోసము, లేదంటే డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయడం కోసము. సో ఈ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయడం కోసము, ఈ ఆబ్జెక్ట్ని డ్రాప్ డిలీట్ లేదంటే ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేయడం కోసము, ఈ ఆబ్జెక్ట్కి ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయడం కోసము, ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డిలీట్ చేయడం కోసము మనం ఇది యూజ్ చేస్తాం. సో డిడిఎల్ కమాండ్. ఒక టేబుల్, మనం ఎస్క్యూఎల్ అంటే మనం కంప్లీట్గా ఒక టేబుల్ స్ట్రక్చర్లో డేటాని స్టోర్ చేస్తాం. ఓకే. సో ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కోసము ఈ క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో సింటాక్స్ నేను రాయకుండా డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ ఈజ్ మై టేబుల్. ఓకేనా. ఈ ఎంప్లాయీ టేబుల్లో నేను యాజ్ ఆఫ్ నౌ 2 కాలమ్స్ తీసుకుంటున్నా. ఎంప్లాయీ ఐడి ఈజ్ మై కాలమ్ అండ్ నేమ్ ఈజ్ మై కాలమ్. ఓకే. ఇది ఇంటి నెమరికల్ ఫీల్డ్, ఇది స్ట్రింగ్ ఫీల్డ్. సో డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు ఇప్పటివరకు, చేద్దాం. జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇలా ఒకటి ఉంటుందని చెప్పేసి మీరు ఒక మైండ్లో పెట్టుకోండి అంతే. అండ్ నెక్స్ట్ డ్రాప్. డ్రాప్ ఈజ్ ఫర్ డిలీట్ ద టేబుల్. డ్రాప్ టేబుల్ నేమ్. ఓకే. జస్ట్ మనం క్రియేట్ చేసిన టేబుల్ని కంప్లీట్గా పర్మనెంట్గా డిలీట్ చేయడం కోసము ఈ డ్రాప్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్టర్. సో ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టేబుల్కి ఎక్స్ట్రా కాలం యాడ్ చేయడం కోసము, లేకపోతే ఆ టేబుల్లో ఉన్న కాలం డిలీట్ చేయడం కోసము ఈ ఆల్టర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ నేమ్, యాడ్ అండ్ కీవర్డ్ శాలరీ, కాలమ్ నేమ్ అండ్ డెసిమల్ డేటా టైప్ నేమ్. అండ్ ట్రంకేట్. సో ట్రంకేట్ ఈజ్ డిలీటింగ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. ఇది టేబుల్ డిలీట్ అవ్వదు, టేబుల్ డిలీట్ చేయడం కోసం డ్రాప్ యూజ్ చేస్తాం. అండ్ రినమ్. ఈ ఎంప్లాయ్ టేబుల్ని మనము రినేమ్ చేయడం కోసం ఈ రినేమ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్. సో డిఎంఎల్ కమాండ్స్లో ఇన్సెట్, అప్డేట్, డిలీట్ అండ్ లాక్. ఇన్సెట్. ఇన్సెట్ అంటే డేటాని ఒక టేబుల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం, ఎంప్లాయీస్ అనే టేబుల్. ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయడం కోసం ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ అని కీవర్డ్ యూజ్ చేసుకొని మనము డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్. సో టేబుల్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డిలీట్. సో టేబుల్లో ఉన్న పర్టికులర్ డేటాని డిలీట్ చేయడం కోసం ఈ డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అండ్ లాక్. దిస్ ఈస్ అడ్వాన్స్ కాన్సెప్ట్ అండ్ విల్ డిస్కస్ లేటర్. అండ్ నెక్స్ట్ డిక్యూఎల్ కమాండ్. డిక్యూఎల్ సెలెక్ట్. సో సెలెక్ట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఒక టేబుల్ కాదు, ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్ సిఐడి ఆపరేషన్స్ మీదనే వర్క్ అవుతుంది. ఎనీ అప్లికేషన్, ఎనీ వెబ్సైట్ ఏది తీసుకున్నా కానీ మనం ఒక డెవలపర్ చేసే డ్యూటీ ఏంటంటే సిఐడి ఆపరేషన్స్ మీద వర్క్ చేయడం.
సో సిఆర్డి ఆపరేషన్స్ మనకు వచ్చినాయంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే, అందుకోసం అని చెప్పేసి ఈ కమాండ్స్ మనకు కావాలి. సో దాంట్లో వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ ఆర్ సిఆర్డి ఆపరేషన్స్. అంటే సి అంటే క్రియేట్, సో క్రియేట్ అంటే ఇన్సర్ట్, అండ్ ఆర్ అంటే రిట్రీవ్ అంటే సెలెక్ట్, సో సెలెక్ట్ అంటే ఈ కమాండ్, అండ్ యూ అంటే అప్డేట్ అంటే మనం డేటాని అప్డేట్ చేయడం కోసం, అండ్ డి ఇస్ ఫర్ డిలీట్, సో డేటాని డిలీట్ చేయడం కోసం. ఎనీ అప్లికేషన్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఈ అప్లికేషన్లో మనం సిఆర్డి ఆపరేషన్స్ని బేసిక్గా పెట్టుకుంటాం. ఈ ఆపరేషన్స్ మీద మన కమాండ్స్ తెలిసినాయి అంటే మనకి ఎస్క్యూఎల్ ఒక 70% వరకు మనకు తెలిసిపోయినట్టే. ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రెగ్యులర్ యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. ఈ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్ పెట్టాను. ఒక పోస్ట్ని పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ ఈజ్ నేను చేసినప్పుడు అది ఏంటంటే సిఆర్డి ఆపరేషన్లో క్రియేట్ మీద వర్క్ అవుతుంది. క్రియేట్ ఆపరేషన్ అంటే నేను పోస్ట్ని స్టోరీని పెట్టాను, లేదంటే ఒక పోస్ట్ని పోస్ట్ చేశాను. సో అది మనకు ఫస్ట్ క్రియేట్ అయిపోతుంది, ఇన్స్టాగ్రామ్ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ లో మనం చూడాలనుకుంటే అగైన్ మనకు రిట్రీవ్ అంటే సెలెక్ట్, సో సెలెక్ట్ అయిపోయి నా ఫీడ్లో కనిపిస్తుంది. అలాగే నా ఫాలోవర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అది కనిపిస్తుంది కాబట్టి సేమ్ అగైన్ సెలెక్ట్ ఆపరేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ నాకు ఆ పోస్ట్లో క్యాప్షన్కో లేకపోతే ఇంకేదో నేను సమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో నాకు అప్పుడు ఏంటి నెక్స్ట్ అప్డేట్ అనే కీవర్డ్ కమాండ్ని యూజ్ చేసుకొని దాంట్లో అప్డేట్ అయిపోతుంది. ఓకే, అది నేనేం చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ డెవలపర్స్ వాళ్ళు ఆల్రెడీ బ్యాకెండ్లో అది మనకు మెయింటైన్ చేశారు కాబట్టి అక్కడ వర్క్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ పోస్ట్ నచ్చలేదు, నేను డిలీట్ చేయాలనుకున్నాను. అప్పుడు డి ఆపరేషన్లో డిలీట్, సో ఇది వర్క్ అవుతుంది. అలా మనకు తెలియకుండానే సిఐడి ఆపరేషన్స్ అనేది ఇంటర్నల్గా జరుగుతాయి. నెక్స్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చెప్పే కదా, ఇప్పుడు ఫాలోవర్స్కి మాత్రమే కనిపించాలి, మిగతా వాళ్ళకి కనిపించద్దు. సో ఇలా మనకు కొన్ని ప్రాసెస్ చేసుకొని ఆ ప్రాసెస్తోని మనము పెట్టుకుంటాం. సో ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ మనము తర్వాత మనం నేర్చుకుందాం. ఫస్ట్ సిఐడి ఆపరేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డేటా టైప్స్. డేటా టైప్స్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటే అసలు ఎందుకు వాడాలనేది తెలుసుకోవాలి. సో జస్ట్ దీనికంటే ముందు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే డేటా అనేది ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్లో ఉంటుందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క డేటా ఎన్ని టైప్స్లో ఉంటుంది. సో ఫస్ట్ డేటా గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎందుకు డేటా టైప్స్ కావాలి అనేది. సో మనం ప్రీవియస్లీ ఏం డిస్కస్ చేసినాం, ఇట్స్ ఆల్ అబౌట్ టు స్టోర్ ద డేటా. మనకు అది డేటా అనేది స్టోర్ చేస్తాం, తర్వాత ఆ డేటా నుంచి మనము ఫ్రంట్ ఎండ్కి ఇన్ఫర్మేషన్గా చూపిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా తీసుకుందాం. నా డేటా ఏంటి, అరవింద్ ఈజ్ మై నేమ్, అండ్ 25 ఈజ్ మై ఏజ్, అండ్ జెండర్ ఈజ్ మేల్, అండ్ హైదరాబాద్ ఈజ్ మై లొకేషన్. ఓకే, ఇది డేటా అనుకుందాం. సో ఇన్ఫర్మేషన్ గురించి పక్క పెడదాం. ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, అనదర్ డేటా, ఈమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ arvind@gmail.com. సో ఇది మోస్ట్లీ పాసిబిలిటీ ఉండదు. సో దీనికోసం అని చెప్పేసి గూగుల్ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అది నేను ఏదో పెట్టేసుకుంటాం. సపోజ్ 012 arvind12@gmail.com. ఓకే, మనం ఇప్పుడు ఈ డేటాని చూసినట్టయితే అరవింద్ ఈజ్ ఏ నేమ్. సో నేమ్ అంటే మోస్ట్లీ మనకు ఆల్ఫాబెట్స్లోనే ఉంటుంది డేటా. ఓకే, అండ్ ఏజ్ కూడా ఎప్పుడు కూడా మనకు న్యూమరిక్స్లో నెంబర్స్లో తీసుకుంటాం. సో నెంబర్లా తీసుకుంటాం. అండ్ జెండర్ జెండర్ కూడా నేను ఆల్ఫాబెట్స్లో తీసుకుంటున్నా. అండ్ లొకేషన్ కూడా మోస్ట్లీ మనకు ఆల్ఫాబెట్స్లోనే ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి అనేది మనకు ఆల్ఫా న్యూమరిక్లో ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఒక డేటా అనేది మోస్ట్లీ మనకు ఈ టైప్స్లోనే ఉంటుందా అంటే యా, మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. నేమ్ కానీ జెండర్ కానీ. ఓకే, ఇక్కడ మనం కొన్ని అదర్ థింగ్స్ తీసుకుంటాం, శాలరీ. సో శాలరీ కూడా మనకు న్యూమరిక్ వస్తుంది. అండ్ అందులో మళ్ళీ మనకు స్పెషల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అగైన్, డెసిమల్ అని చెప్పేసి ఇలా. బట్ మోర్ ఓవర్ శాలరీ కానీ, లొకేషన్ కానీ, సారీ శాలరీ కానీ, ఏజ్ కానీ, ఇవన్నీ మనకు నెంబర్స్లో తీసుకోవాలి. ఎందుకు నెంబర్స్లో తీసుకోవాలంటే నెంబర్స్ అనేది మనకు క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్కి 25 ఏజ్, నెక్స్ట్ ఇయర్కి ఇంక్రిమెంట్ అవ్వాలంటే నేను మళ్ళీ అప్డేట్ చేయలేను. ఆ కరెంట్ డేట్ నుంచి ఆ డేట్కి నా డేట్ ఆఫ్ బర్త్కి క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ ఎగ్జాంపుల్తోని అంటే ఆ క్యాలిక్యులేషన్తోని మనకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవ్వాలి.
అగైన్ శాలరీ ఉంది. శాలరీ కూడా నేను సపోజ్ కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటున్నా. 5% ఇంక్రిమెంట్. ఇలా నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే నేను వాటికి క్యాలిక్యులేషన్ చేయాలి. ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ఫుల్ అవ్వవు. ఓన్లీ నెంబర్స్, ఇంటీజర్స్ మాత్రమే, నెంబర్స్ మాత్రమే మనకు క్యాలిక్యులేషన్స్కి యూజ్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ఏ డేటాకి సంబంధించిన ఆ డేటాని తీసుకోవాలి. ఎందుకు ఇలా డేటాని తీసుకోవాలంటే నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో డేటా టైప్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మనకు వాటర్ అనేది ఒక డేటా అనుకుందాం. వాటర్ ఈజ్ ఎ డేటా. ఈ వాటర్ని మనం స్టోర్ చేయాలనుకుంటే మనకు పర్టికులర్గా దానికి సంబంధించిన కంటైనర్ని మాత్రం తీసుకోవాలి. ఇన్ కేస్ ఇలాంటి వుడెన్ కంటైనర్ తీసుకుంటే ఓకే, మనకు లీకేజ్ లేకపోతే ఏం కాదు, బట్ లీకేజ్ ఉందనుకో లీక్ అయిపోతుంది. అంటే మనకు వుడెన్ కంటైనర్ అనేది నాట్ సూటబుల్ ఫర్ ద వాటర్. సో వాటర్ని ఒక వాటర్ బాటిల్లో ఫిల్ చేసి క్యాప్తోనే పెట్టేస్తే మనకు అది లీకేజ్ ఉండదు. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది లీక్ అవ్వట్లేదు అనుకుందాం, బట్ మనం క్యారీ చేసేటప్పుడు కూడా ఓవర్‌ఫ్లో అయిపోతది. అందుకోసం అని చెప్పేసి మనకు వాటర్ బాటిల్‌లోనే పర్ఫెక్ట్‌గా మనకు అది ప్లేస్ అయితది, స్టోర్ అవుతది. సో వాటర్‌ని వాటర్ బాటిల్‌లోనే మనం స్టోర్ చేసుకుంటాం. సో మనకు వాటర్‌కి పర్ఫెక్ట్ డేటా టైప్ ఏంది? వాటర్ బాటిల్. సో ఇలా మనము ఏ డేటా టైప్‌కి ఆ డేటాని స్టోర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మెటల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మెటల్స్‌కి మనము చేయాలంటే వాటర్ బాటిల్ ఫిల్ చేయలేము. ఎందుకంటే దాని క్యాప్ సైజ్ తక్కువ ఉంటది. ఇన్ కేస్ క్యాప్ పెద్దగా ఉన్నా గానీ అది దాని యొక్క సైజ్‌కి అది బాటిల్ అనేది మనకు ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి సో అగైన్ మనకది కరెక్ట్ సూటబుల్ కాదు. సో అందుకోసం చెప్పేసి దానికి సంబంధించినది ఆ కంటైనర్‌ని మనం యూజ్ చేస్తాం. సో ఒక వుడ్ కంటైనర్ తీసుకుంటున్నా. వుడ్ కంటైనర్ ఈస్ ది డేటా టైప్. జస్ట్ ఇట్స్ ఎగ్జాంపుల్. ఇదే ఇదే అని చెప్పేసి చెప్పట్లేదు. సో మెటల్‌కి మనం ఈజీగా క్యారీ చేయడానికి వుడ్ కంటైనర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. అండ్ నెక్స్ట్ సో గ్యాస్ తీసుకుంటే గ్యాస్ అనేది ఒక డేటా. సిలిండర్ ఇస్ డేటా టైప్. ఇన్ కేస్ ఇలాంటి మెటల్‌లో పెడితే మనకు గ్యాస్ అనేది లీక్ అవుతది. సో ఆల్రెడీ వి నో దట్ మనం గ్యాస్‌ని ఎప్పుడు కూడా ఒక సిలిండర్‌లోనే క్లోజ్డ్ ఉన్న వాటిలోనే మనం స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఎందుకు సిలిండర్ అలాంటి వాటికి పెడతామంటే వాటికి ఈజీగా మనకు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మనం వాటిలో ఫిల్ చేస్తున్నాం. ఏ డేటాని ఆ డేటా టైప్‌లో ఎందుకు యూజ్ చేయాలంటే మనకు క్యారీకి గానీ, లేకపోతే ఒక కంటైనర్ నుంచి అనదర్ కంటైనర్‌కి ఫిల్ చేయడానికి గానీ ఈజీ ఉంటుంది. సో, అలాగే మనము డేటాని గూడా ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్‌లో, నంబర్స్ అయితే నంబర్స్‌లో, మనకు లొకేషన్ సంబంధించిన ఇవేదైనా గానీ ఆల్ఫాబెట్స్‌లో, ఆల్ఫాన్యూమరిక్ అయినా గానీ ఆల్ఫాబెట్స్‌లో అండ్ డేట్ టైప్ ఉంటుంది. డేటా టైప్స్. సో, నేను జస్ట్ ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మనకు డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో, ఈ డేటా టైప్స్‌ని వాటికి సంబంధించిన వాటిలోనే స్టోర్ చేసుకోవడం అనేది బెస్ట్ వే. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైతుంది అనుకుంటున్నాను. ఎందుకు డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం సేమ్ డేటా టైప్‌లో. సో, నౌ వి అండర్‌స్టాండ్ అబౌట్ ద డేటా అండ్ డేటా టైప్స్. జస్ట్ మనం ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసి, ఒక టేబుల్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ డేటా టైప్స్. కరెంట్‌లీ మనం మాస్టర్ డేటాబేస్‌లో ఉన్నాం. మాస్టర్ అంటే ఇది మనకు బై డిఫాల్ట్ డేటాబేస్. సో, ఇక్కడ మనం ఏం చేయకూడదు. అలా అని చెప్పేసి దీన్ని మనం డిలీట్ కూడా చేయకూడదు. సో, నేను ఇక్కడ ఒకటి కొత్త డేటాబేస్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సింటాక్స్ టు క్రియేట్ ఏ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ యాజ్ ఆఫ్ నౌ నేను ట్రైనింగ్ డీబీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ డేటాబేస్ నేమ్. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే సెలెక్ట్ చేసుకోకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ స్క్రీన్లో అంటే ఈ విండోలో ఉన్న ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన. బట్ ఆల్వేస్ ట్రై టు సెలెక్ట్ ద కమాండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో కమాండ్స్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకు డేటాబేస్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. బట్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది, మనం దాన్ని యూజ్ చేయట్లేదు. సో దానికి యూజ్ చేయాలంటే కమాండ్ యూజ్ డేటాబేస్ ట్రైనింగ్ డీబీ అండ్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్. సో మనకు డేటాబేస్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది ఈ ప్లేస్లో. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ ఏ టేబుల్. నేను ఇక్కడ వీటికి కమెంట్స్ కూడా రాస్తున్నా. కామెంట్స్ క్రియేట్ ఏ డేటాబేస్. ఓకే. టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు సింటాక్స్. సో సింటాక్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
column name, column name, and data type, comma. సో సేమ్ అలాగే రాస్తాం. ఈ సింటాక్స్ ఇది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఒకటి రియల్గా రాద్దాం. సో దీంట్లో నేను ఐ ట్రై టు కవర్ ఆల్ ద డేటా టైప్స్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో యాజ్ ఆఫ్ నౌ నా టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. సో టీబీఎల్ అండర్ స్కోర్ ఎంప్లాయీ. ఓకే, అండ్ ఓపెన్ బ్రేస్. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేసి నా ఎంప్లాయీ, టేబుల్ ఎంప్లాయీ అనే నేమ్. అండ్ నెక్స్ట్ కాలమ్ నేమ్ అండ్ డేట్ టైప్. ఓకే, సో కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్. కాలమ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి అండ్ డేటా టైప్ ఇంటీజర్. అండ్ నెక్స్ట్, సో ఇది నాకు న్యూమరిక్ కాబట్టి ఐడి అనేది ఆల్వేస్ న్యూమరిక్ ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్ తీసుకున్నా. న్యూమరిక్ డేటా టైప్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి నాకు ఇది స్ట్రింగ్, స్ట్రింగ్ కాబట్టి మనకు ఎస్క్యూఎల్లో varchar ఉంటుంది. varchar ఆఫ్. సో దీనికి మనము స్పెసిఫిక్ లెంత్ ఇవ్వాలి. సో లెంత్ కోసం నేను నేమ్కి 50 క్యారెక్టర్స్ ఇస్తున్నా. అండ్ శాలరీ డెసిమల్. సో శాలరీకి మనకు మనీ కాబట్టి మనీ మనకి ఎలా అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి మనకు డెసిమల్ డేటా టైప్ తీసుకుంటున్నా. అండ్ 10 డిజిట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ 2 డెసిమల్ పాయింట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి. సో డిఓబికి మనము డేట్ అనే డేట్ టైప్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఎంప్లాయీ ఈజ్ యాక్టివ్కి బూలియన్ ప్రాపర్టీ. సో బూలియన్ అంటే ఏంటంటే మనకు మై బ్యాడ్, బూలియన్ ప్రాపర్టీ ఉండదు, బిట్. బూలియన్ ప్రాపర్టీ ఏంటంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో ఎస్క్యూఎల్లో సేమ్ బూలియన్ ప్రాపర్టీ అంటే బిట్, ఇది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకు ట్రూ ఫాల్స్ ఉండదు, 0 ఆర్ 1 అని చెప్పేసి స్టోర్ చేస్తాం. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. అండ్ జెండర్ క్యార్. సో క్యార్ అంటే మనకు సింగిల్ డిజిట్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి నేను సింగిల్గా క్యార్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నా. సో ఇలా మనం తీసుకొని టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు టేబుల్ క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్, సో మనము క్రియేట్ చేసిన టేబుల్ని చెక్ చేయాలంటే సిఆర్డి ఆపరేషన్స్లో రిట్రీవ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, టీబీఎల్ ఎంప్లాయీ. సో దీన్ని, ఈ కమాండ్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. నాకు టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, టేబుల్ వచ్చేసింది స్ట్రక్చర్తోని. డేటా టైప్స్ గురించి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా.